నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. బర్డ్ ఫ్లూ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం దీన్ని వింటూ ఉన్నాము. ఎస్పెషల్లీ చికెన్కి సంబంధించి అయితే ఫుడ్స్ తీసుకునే ప్రాసెస్లో ప్రతి ఒక్కరు చికెన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చికెన్ అవాయిడ్ చేయాలని, బర్డ్ ఫ్లూ దానివల్లనే వస్తుందని ప్రచారం కూడా బయట ఎక్కువగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కనుక మనం చూస్తే వాళ్ళు చికెన్లో ఎన్ని వెరైటీస్ అయితే ఉంటుంటాయో ప్రతిదాన్ని టేస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంటారు. మరి దీనికి సంబంధించి పిల్లలు చికెన్ తీసుకునే ప్రాసెస్లోనైనా సరే, లేదా ఫ్యామిలీలో చికెన్ తినే ప్రాసెస్లో అయినా సరే, దీన్ని తీసుకోవచ్చా, తీసుకోకూడదా, దీనివల్ల ప్రమాదం ఉందన్న వాటిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ అరవింద లోచని గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఈ మధ్యకాలంలో కనుక మనం చూస్తే బర్డ్ ఫ్లూ చాలా ఎక్కువగా మనం ఇది వింటూ ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూస్తే రెడ్ జోన్ కూడా అలర్ట్ ఇచ్చేసారు. కొన్ని ఏరియాస్లో కంప్లీట్గా షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని ఎంతవరకు మనం బిలీవ్ చేయొచ్చు అంటారు? బర్డ్ ఫ్లూ అనేది ఉంది అంటారా? చికెన్ డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారా? బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము, న్యూస్లో కూడా చూస్తున్నాము. సో ఉందండి, బర్డ్స్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి సడన్గా ఈవినింగ్ కల్లా అలా చనిపోవడము, మాస్ నంబర్స్లో బర్డ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవి చనిపోవడము, ఇలాంటివి వింటున్నాము. అండ్ అలా ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ని వాళ్ళు వెంటనే క్వారంటైన్ చేసి సెపరేట్ చేయడము, అండ్ అదే పౌల్ట్రీలో పెరిగే బర్డ్స్ అన్నిటినీ కూడా మళ్ళీ బయటకి సెల్ చేయకుండా ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. అండ్ అలా ఇన్ఫెక్టెడ్ అయిన ప్లేసెస్ నుంచి మనం బర్డ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకొని వాటిని సెల్ చేయడం అనేది కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం. ఈ రకంగా గవర్నమెంట్ అథారిటీస్ వాళ్ళు మనకి అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్లస్ ఆ బర్డ్ ఫ్లూ పౌల్ట్రీస్లో ఎఫెక్ట్ అయిన పౌల్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇలాంటివి కూడా గవర్నమెంట్ అథారిటీస్ రెగ్యులర్గా చేస్తున్నారు. సో బర్డ్ ఫ్లూ అనేది ఉంది. అండ్ దాని నుంచి ఫ్లూ అనేది ఇమ్యూనో డెఫిషియెంట్ పిల్లలకి, చిన్న పిల్లలకి, అండ్ ఆ పౌల్ట్రీ దానిలో పనిచేసే వాళ్ళకి, ఎవరైతే బర్డ్ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉంటారో, ఆ ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతారో, ఆ బర్డ్ నుంచి వచ్చే సలైవా సెక్రీషన్స్ వాటికి ఎక్స్పోజ్ అవుతారో, ప్లస్ అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఎవరైతే ఆ వైరస్ని క్యారీ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఓకే. సో బెటర్ మనం ఏంటంటే అలా ఇన్ఫెక్టెడ్ అయిన బర్డ్స్ని కొనడము, వాటిని కుక్ చేయడం అవాయిడ్ చేసుకుంటే బెటర్. దీన్ని అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? అంటే బర్డ్ ఫ్లూ అనేది మనం ఎఫెక్ట్ అయ్యాము, ఆ సిమ్టమ్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? అసలు ఏ ఫ్లూ వైరస్ అయినా ఇట్ విల్ బి లైక్ ఫస్ట్ వాళ్ళకి కోల్డ్, కాఫ్, జలుబు, దగ్గు, రన్నింగ్ నోస్ ఉండడము, అండ్ బాడీ పెయిన్స్ రావడం, జ్వరం రావడము, నీరసంగా ఉండడము, పిల్లలు డల్గా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏ వైరస్ ఇన్ఫెక్షన్కైనా ఉంటుంది. బర్డ్ ఫ్లూ అయినా, హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్కైనా కూడా సిమిలర్ లక్షణాలే ఉంటాయి. సో అలాంటి లక్షణాలతో పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ మన దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బెటర్ ఆల్వేస్, మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫెక్టెడ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఇన్ఫెక్టెడ్ సెక్రీషన్స్ అండ్ అలాంటి వాళ్ళతో కాంటాక్ట్స్, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటే ఈ ఫ్లూ అనేది చాలా వరకు మనం తింటే మాత్రమే కాదు, ఆ ఏరియాలలో ఆ గాలిని మనం పీల్చినా, ఆ సలైవాకి సంబంధించి మనం టచ్ చేసినా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఉండే అంటే సెక్రీషన్స్, వాళ్ళు తుమ్మినప్పుడు, లైక్ దగ్గినప్పుడు కానీ ఆ వైరస్ అనేది మనకి ఎయిర్లో మనిషి నుంచి మనిషికి వ్యాప్తిస్తుంది. ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఇట్స్ నాట్ వెరీ మచ్ దట్ ప్రూవెన్. మరి క్లోజ్ కాంటాక్ట్స్కి అయితే వచ్చే అవకాశం ఉందనే చెప్తున్నారు. ఓకే. సో దీనికి సంబంధించి చాలా మంది పిల్లలు చికెన్ ఫ్రైస్ అని, దాంతోపాటు చికెన్ 65 అని ఎక్కువ మనం స్నాక్స్లో కనుక చూస్తే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు పేరెంట్స్ని అవాయిడ్ చేయమని చెప్పొచ్చు అంటారు? ఆల్వేస్ బయట ఫుడ్ అనేది వాళ్ళు ఎంత టెంపరేచర్తో ఎలా కుక్ చేస్తారు అనేది మనకు తెలియదు, ఐడియా ఉండదు. ఒక్కోసారి రీహీట్ చేసి ఇవ్వచ్చు, అండ్ ప్రాపర్గా కుక్ అయి ఉండకపోవచ్చు, ప్రాపర్గా బాయిల్ అయి ఉండకపోవచ్చు. సో ఏ ఫుడ్ అయినా, చికెన్ అనే కాదు, ఏ ఫుడ్ అయినా పిల్లలకి ఆల్వేస్ బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిది. సో వాళ్ళ హెల్త్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఒక్కసారి సిక్ అయితే కూడా పిల్లలు మళ్ళీ రికవర్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. మనం కామన్గా కంప్లైంట్స్ వింటూనే ఉంటాం, ఫీవర్, కాఫ్, కోల్డ్ వచ్చి వెయిట్ తగ్గారు, సరిగ్గా తినట్లేదు, యాపిటైట్ పోయింది అని వింటూనే ఉంటాం. సో అలాంటప్పుడు ముందుగానే మనం జాగ్రత్త పడడం బెటర్. బయట ఫుడ్ అనేది పిల్లలకి కంప్లీట్గా అవాయిడ్ చేసేసి ఆల్వేస్
హోమ్ ఫుడ్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ పిల్లలకి ఇస్తేనే మంచిది. ఓకే, సో దీనివల్ల ఒకవేళ చికెన్ వల్ల కనుక ఇది ఫ్లూ మనకి వైరస్ లాగా మారి మన వైపు వస్తుంది, లేదంటే మనకి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు పిల్లల్లో గట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? లేదు అంటే ఇంకేదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అంటే వాళ్ళకి రెస్పిరేటరీ సిమ్టమ్స్ అండి, మెయిన్గా చెప్పాలంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ ఒకటి, అండ్ బాగా దగ్గడము, ఒక్కొక్కసారి న్యూమోనియా లాగా మారడం, అడ్మిట్ అవ్వాల్సి రావడం, దానికి బ్రీతింగ్ సపోర్ట్ పెట్టాల్సి రావడం, కొంతమందికి బ్రెయిన్ వరకు కూడా అది స్ప్రెడ్ అయ్యి ఎన్కెఫలోపతి అంటాము. సో అంత సివియర్గా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ దే విల్ ఆల్సో హ్యావ్ వామిటింగ్స్. ఈ కాఫ్ ఎక్కువ ఉండడం వల్ల ఆయాస పడడం, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడము, యాపిటైట్ సరిగ్గా తీసుకోలేకపోవడం, మళ్ళీ వాటికి అడ్మిషన్ అయితే సలైన్ పెట్టించాల్సి రావడం, ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇట్స్ బెటర్ ఆల్వేస్ టు బీ అవే ఫ్రమ్ క్రౌడెడ్ ప్లేసెస్, అవే ఫ్రమ్ సచ్ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్, ఇన్ఫెక్టెడ్ జోన్స్, అండ్ రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం. మనం కరోనా అప్పుడు వినే ఉంటాం, లైక్ మాస్క్ పెట్టుకోండి, దూరంగా ఉండండి, శానిటైజ్ చేసుకోండి. సో ఇలాంటివన్నీ పాటించడం ఎప్పటికైనా మంచిది. ఓకే, సో పిల్లల్లో అయితే చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది వాళ్ళకి, పిల్లలు అండ్ ఓల్డ్ పర్సన్స్. ఓకే, సో ఈ టూ ఏజ్ గ్రూప్స్ ఆల్వేస్ ససెప్టబుల్గా ఉంటారు. ఓకే, సో దీనికి సంబంధించి అయితే బర్డ్ ఫ్లూ అయితే ఉంది, బట్ దానికి సంబంధించిన ప్రికాషన్ ఏదైనా సరే మన చేతుల్లో ఉందని చెప్పొచ్చు అంటారు. ఇప్పటి వరకు ఏంటంటే అందరూ అనుకుంది చికెన్ కుక్ చేసింది ఏదైతే ఉంటుందో తింటే మాత్రమే వస్తుందని మేము విన్నాము. కానీ మీరు చెప్పినట్టుగా ఆ వాతావరణంలో మనం ఉన్న గాలిని మనం పీల్చిన, లేదు అంటే ఆ సలైవాన్ని కనుక ఒకవేళ తెలుసో తెలియక మనం టచ్ చేసిన, ఇంప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ తీసుకున్నా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీ డోంట్ నో బయట ఫుడ్ వల్ల కుకింగ్ మెథడ్స్ ఎలా ఉంటుంది, అది ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అన్నది మనకు తెలియదు కాబట్టి ట్రూ. సో కేర్ అనేది డెఫినెట్గా అవసరం. తీసుకొని కొన్ని రోజులు అవాయిడ్ చేసుకొని జాగ్రత్తగా ఉండడమే మంచిది. డెఫినెట్గా అండి, చాలా మంది పేరెంట్స్కి, పిల్లలకి ఈ వీడియో చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం ఇన్ఫెక్షన్స్ అని, ఫ్లూస్ అని, వైరస్లు అని చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ అనగానే ప్రతి ఒక్కరు షాక్కి గురయ్యారు. కొంతమంది తినొచ్చు అని, కొంతమంది తినకూడదని, ఇది మన ఏరియాలో లేదని, ఇది ఇంకెక్కడో ఉందని చెప్పడం జరిగింది. సో ఎక్కడున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన వైరస్ అనేది ఉంది. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంట్లో కుక్ చేసింది అయితేనే ప్రిఫర్ చేస్తే మంచిది అనేది ఒక క్లారిటీ వచ్చింది. అండ్ ఫర్దర్గా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కావాలి అనుకున్నా, మీరు అన్నట్టుగానే జలుబు కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి, లేదంటే ఎక్కువగా హై ఫీవర్ కానివ్వండి, ఇవి గమనిస్తే ట్రీట్మెంట్ ఉంటుంది అంటారా? ట్రీట్మెంట్ ఉంటుంది. ఫ్లూ వైరస్కి జనరల్లీ మనం కామన్ సిమ్టమ్స్కి రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే కోల్డ్, కాఫ్ వీటికి తగ్గించడానికి, ఫీవర్ వస్తే ఫీవర్ తగ్గించడానికి జనరల్ మెడికేషన్స్ ఉంటాయి. అండ్ యాంటీ ఫ్లూ మెడిసిన్ కూడా దీనికి ఇవ్వచ్చు. ఓకే, సో కానీ ఇప్పుడు మనం ఇచ్చే జనరల్ ఫ్లూ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది బర్డ్ ఫ్లూకి అంతగా పనిచేయకపోవచ్చు. బికాస్ ఆ స్ట్రెయిన్ అనేది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో రెండు కో-ఇన్ఫెక్షన్ అయ్యి, విచ్ ఈస్ వెరీ రేర్. అంటే ఒకేసారి ఒకే మనిషికి హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ రావడం, అలానే బర్డ్ ఫ్లూ రావడం అనేది రేర్ కదా. సో అలాంటి కండిషన్స్లో అది దానికి పనిచేస్తుంది. కానీ సో మనం ఇచ్చే ఫ్లూ వ్యాక్సిన్ అనేది బర్డ్ ఫ్లూకి అంతగా పనిచేయకపోవచ్చు. ఓకే, సో ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.